రైట్, అంటే 2 లక్షల రూపాయల రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ యాక్షన్ ప్లాన్ ఏంటి, ఎలా ఉంది? ఆగస్టు 15 లోపల ఈ యొక్క 2 లక్షల రూపాయల రుణమాఫీ ఎవరైతే రైతులు బ్యాంకులలో అప్పులు తీసుకున్నారో అది 2018 డిసెంబర్ నుంచి 2023 డిసెంబర్ వరకు ఎవరైతే రైతులు అప్పులు బ్యాంకులలో ఉన్నాయో అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ 2 లక్షల రూపాయల రుణమాఫీ అనేది మేము అమలు చేయబోతున్నాం. దీనికి మేము వేసినటువంటి మా యొక్క అంచనా ప్రకారం దగ్గర 31,000 కోట్ల రూపాయలు వస్తుంది. మన భారతదేశంలోనే ఇంత పెద్ద ఎత్తున ఏ రాష్ట్రంలో కూడా రుణమాఫీ జరగలేదు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఒక రికార్డు క్రియేట్ చేయబోతున్నారు. రైతుల లోపల ఒక రైతు నాయకునిగా మంచిగా వాతావరణం లోపల పంటలు వేసుకునేటువంటి వాతావరణం లోపల ఇప్పుడిప్పుడే వానలు పడుతున్నటువంటి సమయం లోపల ఈ యొక్క డబ్బులు రైతులకు మాఫీ కావడం మూలంగా పెద్ద ఎత్తున వాళ్ళు స్ట్రెస్ నుంచి రిలీఫ్ అయిపోయి వాళ్ళకు మేము వెంటనే రైతు భరోసా కింద కూడా 7,500 ఎకరానికి ఇవ్వబోతున్నాం. కాబట్టి రైతు పెట్టుబడి కూడా మేము పెంచినాం కాబట్టి ఇంకా పెద్ద ఎత్తున పంటలు పండించడానికి ఆస్కారం ఉందన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ ఇంకొక నెల 2 నెలల్లో ఇందిరమ్మ ఇండ్ల కార్యక్రమాన్ని కూడా ఎస్సీ ఎస్టీలు అయితే 6 లక్షలు, బీసీలు ఇతరులు అయితే 5 లక్షలు ఇచ్చి వాళ్ళకు పక్కా ఇండ్ల నిర్మాణం కూడా పూర్తి చేస్తాం. గత ప్రభుత్వం ఎక్కడ కూడా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేయలేదు. 7 లక్షల కోట్ల రూపాయల అప్పు చేసి ఒక 100 సంవత్సరాలు మన రాష్ట్రం వెనుకకు పోయే విధంగా విధ్వంసపూరితంగా బీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేయడం జరిగింది. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రోజుకు 18 గంటలు పనిచేస్తూ మా ఎమ్మెల్యేలను కూడా ఎప్పుడు మీరు నియోజకవర్గాల్లో ఉండండి, ఎప్పుడు ప్రజలకు దగ్గర ఉండండి, ప్రజల కష్టాల్లో పాల్పంచుకోండి, మనం ఇచ్చినటువంటి గ్యారెంటీలను నెరవేర్చండి అని చెప్పి మాకు ఎప్పటికప్పుడు హితబోధ చేయడం అనేది చాలా సంతోషదాయకం.